ఓం శ్రీమాత్రే నమః. యు1 యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. 2026 జనవరి నుండి 2026 డిసెంబర్ వరకు కలిగినటువంటి సంవత్సర ఫలితాలను చూడడానికి ప్రయత్నం చేద్దాం. కన్యా రాశి ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 నక్షత్ర పాదాలలో జన్మించినటువంటి నక్షత్ర జాతకులు. కన్యా రాశి వారికి ఈ సంవత్సరం ద్వాదశ స్థానంలో కేతు సంచారము జరగడం, అలాగే షష్టమ స్థానంలో రాహువు, సప్తమ స్థానంలో శని భగవానుడు, లాభస్థానంలో గురువు యొక్క సంచారం వలన విశేషమైనటువంటి ఫలితాలను పొందుతారు. గృహంలో కొన్ని చికాకులు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. అయినప్పటికీ కూడా ఆ యొక్క సప్తమాధిపతి అయినటువంటి గురువు లాభస్థానంలో ఉండడం వలన ఎటువంటి గృహ సంబంధమైనటువంటి చికాకులు ఏర్పడినప్పటికీ కూడా వాటి నుండి వీరి యొక్క జ్ఞానము చేత సమర్థవంతంగా బయటికి రావడానికి అవకాశం ఉంటుంది. కానీ షష్టమ స్థానంలో స్థితి పొందినటువంటి రాహువు కారణము చేత కొన్ని రకాలైనటువంటి ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ప్రధానంగా జీర్ణ సంబంధమైనటువంటి సమస్యలు, వెన్నుపూసకు సంబంధించినటువంటి సమస్యలు తలెత్తడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను తీసుకోవడం, మానసికంగా దృఢంగా ఉండడము వంటి విశేష అంశాలు వీరికి సూచించదగినటువంటివి. తరచూ ప్రయాణాలు కలగడానికి అవకాశం ఉంటుంది. ద్వాదస్థానంలో సంచారం చేస్తున్నటువంటి కేతువు ద్వారా విశేషమైనటువంటి జ్ఞానము, ఆధ్యాత్మిక రంగంలో ఉండేటటువంటి వ్యక్తులకు ఇది శుభకరమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. ఆధ్యాత్మికమైనటువంటి చింతన, ఆధ్యాత్మికపరమైనటువంటి అంశాలలో కృషి చేసేటటువంటి వ్యక్తులకు ఇది విశేష ఫలితాన్ని అందిస్తూ ఉంటుంది. ఈ సంవత్సరం మీరు చేసేటటువంటి కార్యక్రమాలలో జయం అనేటటువంటిది సిద్ధించడానికి అవకాశం ఉంటుంది. వ్యవసాయ రంగంలో పనిచేస్తున్నటువంటి వ్యక్తులకు ఈ సంవత్సరం అంతగా సరిపోలక ఆర్థికంగా ఇబ్బంది పడతారు. కొత్తగా అప్పులు చేయడానికి అవకాశం ఉంటుంది. గతంలో చేసినటువంటి అప్పులను కొంత పెండింగ్ పెడుతూ ప్రస్తుత అప్పులు చేయడానికి సుముఖత చూపిస్తారు. తద్వారా ఆర్థిక పరంగా కొన్ని చికాకులను ఎదుర్కొనడానికి అవకాశం ఉంటుంది. సమాజంలో మీకంటే పెద్దవారి యొక్క సలహాలను స్వీకరించండి. వారి ద్వారా మీకు ఆర్థిక భరోసా కొంతవరకు కల్పించడానికి అవకాశం ఉంటుంది. వీరు వేసేటటువంటి పంటలు అంత ఆశాజనకంగా వృద్ధి చెందక కొంత అభద్రతాభావానికి గురి అవుతారు. అది ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేయడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగులకు అంత అనుకూలమైనటువంటి కాలం కాదు. ఎప్పుడు ఈ ఉద్యోగ బాధ్యతల నుండి విముక్తి పొందాలి అనేటటువంటి ఆలోచన చేస్తూ ఉంటారు. సాధారణంగా విఆర్ఎస్ తీసుకొని ప్రశాంతంగా ఉండడం ఉత్తమము ఉద్యోగం చేయడం కన్నా అనేటటువంటి ఆలోచనలు చేస్తూ ఉంటారు. కానీ ఈ ఒక్క సంవత్సరం ఎవరైతే ఈ యొక్క ఇబ్బందులను భరిస్తూ ఉంటారో వారికి భవిష్యత్తు ఆశాజనకంగా ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సరం వచ్చేటటువంటి కష్టాలను భగవంతుడిపై భారం వేసి కన్యా రాశి వారు విశేషంగా భగవత్ చింతన చేయడము, ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణం చేయడం వలన ఉద్యోగ రంగంలో ఉండేటటువంటి వారికి అది కొంత శక్తిని ఇస్తూ ఉంటుంది. దూర ప్రాంతాలకు బదిలీ అవుతూ ఉంటాయి. ప్రమోషన్లు కోరుకునే వారికి అంత ఆశాజనకంగా కనిపించటలేదు. వ్యాపారస్తుల విషయంలో పరిశీలన చేసేటప్పుడు ఆశించినంత లాభాలు అందక ఇబ్బంది పడుతూ ఉంటారు. జాయింట్ వ్యాపారాలు చేస్తున్న వారిలో అంత ఆనందంగా ఉండదు. కొన్ని ఆర్థికపరమైనటువంటి నష్టాలను చూడడం వలన ఒకరిపై ఒకరికి ఉండేటటువంటి నమ్మకం ఏదైతే ఉంటుందో అది కొంత చెరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి భాగస్వామి వ్యాపారంలో ప్రత్యేకపరమైనటువంటి శ్రద్ధను వహించడం చాలా అవసరం. ఆశించినంత లాభాలు రాకపోయినప్పటికీ కూడా అలా అని పూర్తి స్థాయి నష్టాలు రావడానికి కూడా అంత అవకాశం లేదు. మిశ్రమమైనటువంటి ఫలితం ఉంటుంది. కాబట్టి కన్యా రాశి వారు వ్యాపార రంగంలో ఉండేటటువంటి వ్యక్తులు అంతగా భయపడవలసిన అవసరం లేదు. కానీ మీ తోటి వ్యాపారులతో ఒకరిపై ఒకరికి నమ్మకం కలిగేటటువంటి అవకాశం ఏర్పరచుకోండి.
తద్వారా మీకు ఆర్థికపరమైనటువంటి భరోసా అనేటటువంటిది దొరకడానికి అవకాశం ఉంటుంది. రాజకీయ రంగంలో ఉండేటటువంటి వ్యక్తులకు ఇది గడ్డు కాలంగా చెప్పవచ్చు. అంత అనుకూలమైనటువంటి పరిస్థితులు కల్పించబడవు. వీరు ఎంత సేవ చేసినప్పటికీ కూడా తమకన్నా ముందు ఉన్నారు అనేటటువంటి నెపంతో వేరే వారికి పదవులు కట్టబెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి కన్యా రాశి వారు రాజకీయ రంగంలో చేసేటటువంటి సేవలు ఏవైతే ఉంటాయో వారు 1కి 4 సార్లు ఆలోచించిన పిదప మీ యొక్క ప్రవర్తనను మార్చుకుంటూ ఉండండి. పార్టీలు ఎక్కువగా మారేటటువంటి అవకాశం కనిపిస్తుంది. కాబట్టి కన్యా రాశి వారు పూర్వం నుంచి ఎందులో అయితే ఉంటారో దానిని కొనసాగించడం చాలా ఉత్తమమైనటువంటి పరిస్థితి. ఈ సంవత్సరం మీ యందు ఆ యొక్క బాధ్యతలు లేకపోయినప్పటికీ భవిష్యత్తులో మీ యందు విశ్వాసంతో మీకు ఆ యొక్క బాధ్యతలు అప్పగించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కన్యా రాశి వారికి ఈ సంవత్సరం ఇబ్బందులు కలిగినా రాజకీయ రంగంలో స్థిరత్వాన్ని ప్రదర్శించడం చాలా అవసరం. అకారణంగా నిందారోపణలకు గురి అవుతూ ఉంటారు. కాబట్టి అనవసర విషయాలలో తలదూర్చకపోవడం ఉత్తమమైనటువంటి పరిస్థితిగా చెప్పవచ్చు. విద్యార్థులలో చెడు సహవాసాలు ఎక్కువగా పెరుగుతాయి. అనవసరమైనటువంటి విషయాల్లో ఎక్కువగా శ్రద్ధను పోషిస్తూ ఉంటారు. అవసరమైనటువంటి విషయంలో శ్రద్ధాలోపాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. కాబట్టి వీరికి విద్యా సంబంధమైనటువంటి విషయంలో అంత అనుకూలమైనటువంటి కాలం కాదు. అయినప్పటికీ కూడా వీరు కోరుకున్న స్థానాలలో వీరికి సీటు లభించడం అనేటటువంటిది జరుగుతుంది. అది ఒక ఉపయుక్తమైనటువంటి విషయంగా మనం చెప్పుకోవచ్చు. అయినప్పటికీ కూడా వీరు చెడు సహవాసాల నుండి దూరంగా ఉండి ఉన్నతమైనటువంటి పరిస్థితులను కల్పించుకునేటప్పుడు వీరికి వీరు సమర్థవంతంగా ఎదుగుతారని చెప్పవచ్చు. ఉత్తరా నక్షత్రం వారు సూర్యారాధన చేయడం మరియు తండ్రిని గౌరవించడం, తండ్రికి సేవ చేయడం, తండ్రి వంటి వారిని గౌరవించడం చేయడం ద్వారా విశేషమైనటువంటి ఫలితాలను పొందుతారు. హస్త నక్షత్రం వారు తోబుట్టువులతో బాగుండాలి, అలాగే తల్లిని మంచిగా చూసుకోవడం ద్వారా శుభకరమైనటువంటి ఫలితాలను పొందుతారు. ప్రతిదినము కూడా ఆకాశంలో చందమామను సందర్శించి నమస్కరించడం ద్వారా ఆ యొక్క చంద్రుని అనుగ్రహం పొందడానికి అవకాశం కలుగుతూ ఉంటుంది. చిత్తా నక్షత్రం వారు ప్రత్యేకించి సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన చేయడం ఈ సంవత్సరం వీరికి ఉపయుక్తంగా ఉంటుంది.